మరొక నూతన దినంలో దేవుని సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో కాలం గడపడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. యువతి కాలం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు చేరవచ్చిన మీకు అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందుగా జాన్ పాల్ అన్న రక్షణ శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాకడ గురించిన వివరాలు కూడా నేను వింటా ఉన్నాను బయట కూర్చొని. ప్రభుకు స్తోత్రం. విలువైన విషయాలు మనం ఆలకిస్తూ వస్తున్నాం. కొద్ది నిమిషాలు మరలా దేవుని మాటలను క్రైస్తవ ప్రతివాదన అనే ఈ అంశంలో ఆలకించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతకు ముందుగా చిన్న ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం కూడా మీ వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశానికై స్తుతిస్తున్నాం. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో శరీరధారి అయిన ఆ వాక్యము ద్వారా మేము పొందిన రక్షణ భాగ్యాన్ని, పరలోక రాజ్య ప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ ఉదయకాలం మీరు మాకు నేర్పించదలచిన విషయాలు నేర్చుకున్నట్లుగా మా హృదయాలను మీరు తెరవండి. నాయన ప్రభా, మానవుని మేధస్సు చేత కాదు, మానవుని ఆలోచన చేత కాదు, కేవలం మీ ఆత్మ చేత మాత్రమే మీ కార్యాలు జరిగించమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ క్రైస్తవ ప్రతివాదన అనే ఈ అంశంలో 3 సెషన్స్ మనం చూసాం, అవునా? మొదటి సెషన్లో ఈ క్రైస్తవ ప్రతివాదన అంటే ఏంటి అనే విషయాలు మనం చూసాం. స్వార్థీకరణకు క్రైస్తవ ప్రతివాదనకు వ్యత్యాసాన్ని, లేకపోతే ఈ రెండు వైరుధ్యమైనవా లేకపోతే రెండు కలిసి చేయదగినవా అని మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఈ క్రైస్తవ ప్రతివాదనకు అడ్డంకులుగా ఉన్న కొన్ని ఆలోచనలు మనం చూసాం. విశ్వాసానికి హేతువుకు మధ్య ఉన్న ఆ యొక్క వైరుధ్యం అని ప్రపంచం అనుకుంటుంది, కానీ ఆ విశ్వాసం హేతువైనవి రెండు వైరుధ్యమైన విషయాలు కాదు. హేతుబద్ధమైన విశ్వాసం కలిగి నీవు నేను జీవించాలి అనే ఆలోచనతో ఈ క్రైస్తవ ప్రతివాదన అనే ఈ అంశాన్ని మనం ప్రారంభించాం. ఈ అంశాన్ని ప్రారంభించి తర్వాత సెషన్లో ప్రపంచంలో ఈ క్రైస్తవ ప్రతివాదన అనే అంశాన్ని ప్రారంభించడానికి ఖచ్చితంగా ముందు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నతో ప్రారంభించాలి. కనుక ఆ ప్రశ్నతోనే మనం కూడా క్రైస్తవ ప్రతివాదన ప్రారంభించాం. నేను ఒక మాట నేను తెలియజేశాను, మరలా ఈ ఉదయకాలం కూడా ఆ మాటను తెలియజేసి నేను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి క్లాస్లో ఈ మాటతో ప్రారంభించడానికి ఇష్టపడతాను. ఏంటి అంటే, దేవుడు హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పమని మనకు ఆజ్ఞాపించాడు. పేతురు ద్వారా భక్తకోటికి ఆ మాటలు తెలియపరిచాడు. ఎన్నడూ కూడా దేవుడు వివాదం పెట్టుకోమని చెప్పలేదు. విపరీత వాదాలకు వెళ్ళొద్దని దేవుడు మనకు తెలియజేశాడు. క్రైస్తవ ప్రతివాదనే కానీ క్రైస్తవ వివాదము కాదు. అపాలజెటిక్స్ అనేది క్రైస్తవ వివాదం కానే కాదు. ఎవరితో అయినా కూర్చొని నేను వాదిస్తాను, వివాదం పెట్టుకుందాం అనేది కాదు. అందుకే వివాదం కాకుండా, వివాదముగా మారకుండా ప్రతివాదనగానే ఉండునట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనకు చెప్పబడిన మాటలేంటి ఒకసారి చదువుదామా? ఆ వచనాన్ని చదివి మన సెషన్లో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ వచనం క్రైస్తవ ప్రతివాదనకు మూలమైన వచనంగా ఈ సబ్జెక్ట్లో మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ఉండాలి. సాత్వికంతో భయముతో ఈ కార్యాన్ని జరిగించాలి. జ్ఞానముతో క్రైస్తవ ప్రతివాదన చేయమని బైబిల్లో చెప్పబడలేదు. ఎక్కడ కూడా మన యొక్క మేధస్సునో మన తెలివితేటలను ఉపయోగించి వాదాలు పెట్టుకోవటం కాదు. సాత్వికంతో భయముతో ఈ కార్యాన్ని జరిగించాలి. హేతు అడిగే ప్రతివానికి సమాధానం ఇవ్వాలి. ఇక్కడ మనం కూర్చుంది ఎందుకంటే ఈ హేతు అడిగే ప్రతివానికి సమాధానం ఇవ్వటానికి అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? సిద్ధముగా
ఉండి సిద్ధపడుటకు ఇక్కడ కూర్చున్నాం. మనం ఏమి నమ్ముతున్నాం మనకు తెలియాలి. ఇదే విషయం స్పష్టంగా ఇతరులకు కూడా తెలియపరచబడాలి. అందుకొరకే మనం ఇక్కడ కూర్చున్నాం. ఆ కోణంలో, ఆ వెలుగులో మొట్టమొదటి లేక రెండవ సెషన్లో దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ వచ్చాం. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్నాడు అని మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. అయితే కొన్ని శాస్త్రీయంగా మనం కొన్ని వాదాలను గమనించాం. శాస్త్రీయంగా వాదాలను గమనించే ఆ క్రమంలో విశ్వం అనంతమైనదా పరిమితమైనదా అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ కారక నియమం అనే ఒక నియమం ద్వారా మొదలు ఉన్న ప్రతిదానికి ముందేం కావాలి? కారకం కావాలి. కాబట్టి విశ్వం పరిమితమైనది అయితే ఖచ్చితంగా మొదలు ఉండాలి. మొదలుంటే కారకం ఉండాలి. ఈ కారకం మహావిస్ఫోటనం కూడా అయి ఉండొచ్చు కదా అని శాస్త్రజ్ఞులు వాదించేది కదే. కానీ మహావిస్ఫోటనం ద్వారా DNA లాంటి సంక్లిష్టమైన రూపకల్పనలు ఏర్పడటం అసంభవం. కేవలం ఈ యొక్క మేధస్సుతో కూడిన 1600 మంది సైంటిస్టులు కూర్చొని కొన్ని సంవత్సరాలు రాస్తే కూడా తరిగిపోని ఇన్ఫర్మేషన్ మన DNAలో ఉందంటే ఇంత మేధస్సుతో కూడిన విషయం, ఒక మేధో శిఖరం ఎవరో ఈ మేధస్సు వెనక ఉండాలి, ఈ DNA వెనుక ఉండాలి. ఇటువంటి సంక్లిష్టమైన డిజైన్స్ చాలా మనం చూస్తాం. అందును బట్టే మహావిస్ఫోటనం ద్వారా ఈ కార్యం జరగడానికి అవకాశం లేదు. జ్ఞాని ఉండాలి ఖచ్చితంగా అని మనం చూసాం. మనం అందరం పదార్థం కాబట్టి కేవలం పదార్థం కూడా మనలను సృష్టించడానికి అవకాశం లేదు. పదార్థేతరమైన వాడు సృష్టించాలి. అందుకే దేవుడు ఆత్మ అని మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, మానవుడు సంబంధ బాంధవ్యాలు కలిగిన వాడు కాబట్టి బిగ్ బ్యాంగ్ అనేది సంబంధ బాంధవ్యాలను తయారు చేయలేదు. మహావిస్ఫోటనం అనేది సంబంధ బాంధవ్యాలను తయారు చేయలేదు. అందును బట్టే దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ వచ్చాం. ఆ దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఉన్నాడు అని సృష్టి ద్వారా మనకు తెలియపరచబడుతుంది. దేవుని అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి, సృష్టిని ఆలోచించడం వలన మనకు తేటపరచబడుతుంది, తెలియపరచబడుతుంది. ఆ విషయం దగ్గర మనం ఆలజీస్ లీడ్ టు థియాలజీ. అంటే సృష్టిలో కనిపించే ఏ సైన్స్ అయినా దైవత్వం, దేవుని గురించిన ఆలోచనకే మనల్ని తీసుకువెళ్ళాలి. కానీ బాధాకరమైన విషయం, సృష్టిలో కనిపించే వాటితోనే ఆగిపోయి ఇవి దేవుని యొద్దకు మనల్ని తీసుకువెళ్ళలేవని శాస్త్రవేత్తలు ఇటువంటి ప్రతిపాదనలు చేయటం బాధాకరం. దేవుడున్నాడు అని నిర్ధారించబడిన తర్వాత మనం లేఖనాల నుంచి ఏం చూడలేదు, శాస్త్రీయంగానే చూస్తూ వచ్చాం. దేవుడున్నాడని నిర్ధారించబడిన తర్వాత ఈ దేవుడు ఒకవేళ ఉంటే ఎలాంటి వాడై ఉంటాడు, ఎలాంటి వాడై ఉంటాడనే విషయంలో 8 విషయాలు మనం రాత్రి సెషన్లో గమనిస్తూ వచ్చాం. ఈ 8 విషయాల్లో ఇంతకు ఈ 8 విషయాలు శాస్త్రీయంగా మనం చూస్తూ వచ్చాం. ఇంతకు బైబిల్లో చెప్పబడిన దేవుడు ఈ 8 విషయాలకు సరిపోయిన దేవుడేనా కాదా అని మనం క్రాస్ చెక్ చేస్తూ వచ్చాం. అవునా? ఇక్కడ ఒక మాట తెలియజేసి ముందుకు వెళ్ళాలి. బైబిల్ని మనం వేలెత్తి చూపించగలమా? అపాలజెటిక్స్ బైబిల్ని వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చేయదు. బైబిల్ను ప్రశ్నించడానికి కూడా అపాలజెటిక్ ప్రయత్నం చేయట్లేదు. క్రైస్తవ ప్రతివాదన అనేది లేఖనాలను ప్రశ్నించేది కాదు, కానీ లేఖనాలను హేతుబద్ధంగా అర్థం చేసుకునేది మాత్రమే. దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న లేఖనాలకు కాదు, దేవుడు ఎలాంటి వాడు అనే ప్రశ్న మనం లేఖనాలకు వేయట్లేదు. లేఖనాలను ప్రశ్నించేది క్రైస్తవ ప్రతివాదన కాదు, హేతుబద్ధంగా లేఖనాలను అర్థం చేసుకునేది మాత్రమే క్రైస్తవ ప్రతివాదన. అండ్ చాలా సందర్భాల్లో విశ్వాసం ఉంటే ప్రశ్నలు అడగకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. వాస్తవమే, విశ్వాసం ఉంటే ప్రశ్నలు రాకూడదు. కానీ విశ్వాసానికి హేతుబద్ధమైన ఆలోచనలు ఖచ్చితంగా అవసరం. హేతుబద్ధమైన విశ్వాసం క్రైస్తవ విశ్వాసం గుడ్డి విశ్వాసం కాదు అనే విషయాన్ని మనం గత దినం మాట్లాడుతూ వచ్చాం. ఈ అన్ని ఆలోచనలు అయిన తర్వాత దేవుడు ఉన్నాడని నిర్ధారించబడింది. అంత మాత్రమే కాదు, దేవుడు ఎలాంటి వాడో మనం గ్రహించాం.
దేవుడు ఈ దేవుడే లేఖనాల్లో ఉన్న దేవుడా అంటే ఖచ్చితంగా ఆ దేవునికి ఉండవలసిన లక్షణాలన్నీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి, త్రిత్వమై ఉన్న ఈ దేవుని గురించి, ఈ దేవునికి ఖచ్చితంగా సరిపోతున్నాయనే విషయాలు మనం చూసాం. అది చూసిన తర్వాత దేవుని గురించిన వివిధ రకమైన ఆలోచనలు కొన్ని వర్గాల ప్రజల గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. అయితే ఈ దినం యువతీకాలం దేవుడు ఉన్నాడు వాస్తవమే, సృష్టించబడింది వాస్తవమే. ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు శాస్త్రవేత్తల నుండి లేకపోతే ప్రజల ఆలోచనల నుండి ప్రారంభించబడతాయి. ఏంటి అంటే సృష్టి ఉనికిలోనికి వచ్చింది, రైట్? దేవుడు చేశాడో దేవుడు చేయలేదో తర్వాత సంగతి, కానీ సృష్టి అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు దేవుని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు సృష్టి వైపునకు మన క్రైస్తవ ప్రతివాదనను మళ్లించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దేవుడున్నాడా, దేవుడు ఎలా ఉంటాడని మాట్లాడాం కదా. ఇప్పుడు సృష్టి వైపునకు మళ్ళితే దేవుని వైపు నుండి సృష్టిని చూడకుండా సృష్టి వైపు నుండి దేవుణ్ణి చూడటానికి మనం ప్రయత్నిస్తే ఈ సృష్టి ఉనికిలో ఉంది ఖచ్చితంగా. జగమే మాయ కాదు, జగము వాస్తవమే. మనకు కనిపించేది వాస్తవికమైన విషయం, ఇది మాయ కాదు, ఒక ఇల్యూజన్ అనేది కాదు. ఇది ఒక రియాలిటీ, ఇది ఒక వాస్తవం. ఈ సృష్టింపబడిన ఈ యొక్క సృష్టి ఏ రీతిగా సృష్టించబడింది అనేది ప్రశ్న. ఉనికిలోనికి వచ్చిన ఈ సృష్టి ఏ రీతిగా వచ్చింది? మానవుని చూస్తున్నాం, మానవుడు ఏ రీతిగా సృష్టించబడ్డాడు. భూమిని చూస్తున్నాం, భూమి ఏ రీతిగా సృష్టించబడింది. పక్షులను చూస్తున్నాం, పక్షులు ఏ రీతిగా సృష్టించబడ్డాయి. ఈ ప్రశ్నలన్నిటికీ మన దగ్గర ఉండే వెంటనే వచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. ఖచ్చితంగా ఆదికాండం 1వ అధ్యాయం నేను ఓపెన్ చేయాలి, ఎందుకంటే క్రైస్తవ ప్రతివాదన మనం చేస్తున్నాం. అయితే నిన్నటి నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, మనకు లేఖనాలు ప్రామాణికమైనంత రీతిగా ప్రపంచానికి లేఖనాలు ప్రామాణికమైనవి కావు. బైబిల్ గ్రంథం ఒక కట్టు కథ నమ్మేవారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని మనం శాస్త్రీయంగా నిర్ధారించడానికి ప్రయత్నించినప్పటికీ ఈ సృష్టి ఎలా కలిగింది అని చెప్పడానికి, ఈ సృష్టి ఎలా ఉనికిలోనికి వచ్చింది, ఈ సృష్టి ఇప్పుడున్నట్లుగా ఏ రీతిగా ఉద్భవించిందని చెప్పడానికి బైబిల్ గ్రంథం నుండి కాక ప్రపంచంలో కొన్ని మార్గాలను శాస్త్రవేత్తలు వెతకటానికి చేశారు. నేను మరలా చెప్తున్నాను, సృష్టి క్రమాన్ని లేఖనాల వెలుగులో కాకుండా, సృష్టి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో నుండి కాకుండా, బైబిల్ గ్రంథం ఒక మిత్ లేకపోతే ఒక కట్టు కథ అని ఆలోచించి సృష్టి క్రమాన్ని సృష్టి వైపు నుండి లేకపోతే కనిపించే విషయాల నుండి ఆలోచించడానికి, శాస్త్రీయంగా ఆలోచించడానికి ప్రారంభించారు శాస్త్రవేత్తలు. ఆ శాస్త్రవేత్తల ఆలోచనలోనే వచ్చే ఆలోచన మొదటిది బిగ్ బ్యాంగ్, రెండవది ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే జీవ పరిణామం. ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యమైనది? మనం ఇక్కడ నేర్చుకోవలసిన అవసరత ఏముందంటారు? ఎవరికైనా ఎవల్యూషన్ అంటే, ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి, ఎవల్యూషన్ అంటే ఏంటి? జీవ పరిణామం అంటే ఏంటి? ఇక్కడ నేను నిన్నే చెప్పాను, తప్ప ఆన్సర్ ఏమీ లేదు, ఏది చెప్పినా రైటే. ఇక్కడ జీవ పరిణామం అంటే, ఎవల్యూషన్ అంటే ఎప్పుడు చదవలేదు మీరు ఎవరు? ఎవల్యూషన్ అంటే మనిషి కోతి నుండి వచ్చాడు, ఓకే. ఇంకా ఒక నాచు లాంటిది విస్తరిస్తూ వచ్చింది, ఓకే. ఇంకా ఆ జీవరాశులు ఎలా మనుగడ సాగిస్తున్నాయని తెలుసుకునే ప్రక్రియ ఎవల్యూషన్, రైట్? ఎవల్యూషన్ అని చెప్పగానే లేకపోతే జీవ పరిణామం అని చెప్పగానే మనకు వచ్చే ఒకే ఒక ఆలోచన, మొట్టమొదటిగా వచ్చే ఆలోచన మనిషి కోతి నుండి వచ్చాడు. అంతవరకే మనం ఆలోచించి మనిషి కోతి నుండి ఎందుకు వస్తాడయ్యా, ఆయన ఏదో చెప్పాడులే, బైబిల్ ప్రకారం
మనిషిని నేలమంటితో దేవుడు సృష్టించాడు. ఖచ్చితంగా వాస్తవమే. కానీ ప్రపంచం బైబిల్ గ్రంథం ప్రకారంగా ఇలా చెప్పబడిందంటే ఒప్పుకోవటానికి సిద్ధంగా లేదు. ఇది వాస్తవమే. కానీ ఈ వాస్తవికత చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేసుకుని ప్రపంచం ఉంది. ఆ కంచె పేరు ఎవల్యూషన్. ఈ వాస్తవికత చుట్టూ ఆ వాస్తవికతను గ్రహించలేకుండా ఒక కంచెను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కంచె పేరు ఎవల్యూషన్. ఎందుకు ఎవల్యూషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే, ఈ ఉదయకాలం నేను నిన్న ఎవల్యూషన్ గురించి చెప్దాం, జీవ పరిణామం గురించి చెప్దామని నేను ఆలోచించలేదు. కానీ ప్రార్థన చేసుకుంటుండగా ఈ విషయం గురించి మాట్లాడాలని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో 68% మంది ప్రజలు మనిషి కోతి నుండి వచ్చాడని నమ్ముతారు. భారతదేశంలో 68% మంది ప్రజలు మనిషి కోతి నుండి వచ్చాడని నమ్ముతారు. నాస్తికులు 10% లోపలే ఉంటే మనిషి కోతి నుండి వచ్చాడు అని శాస్త్రం తెలియజేస్తుంది, సైన్స్ తెలియజేస్తుంది అని చెప్పి 68% మంది ప్రజలు నమ్ముతున్నారు. 2018 టైమ్స్ ఆఫ్ ఇండియాలో తేలిన సర్వే ఇది. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో 2018లో చెప్పబడిన విషయం. 68% మంది ప్రజలు మనిషి కోతి నుండి వచ్చాడు అంటే ఈ ఎవల్యూషన్ అనే దాన్ని నమ్ముతున్నారు. అందుకే ఎవల్యూషన్ గురించి ఇదొక సృష్టి క్రమానికి అభ్యంతర కారణంగా ప్రపంచంలో చెప్పబడే విషయం కనుక ఎక్కువగా మనం వినే విషయం కూడా. అవునా? మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా చాలా సందర్భాల్లో మనకు వినిపించే విషయం, మనిషి కోతి నుండి వచ్చాడు. ఇంత కోతి నుండి వచ్చాడంటారా మనిషి? అవునా? చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పండి. మనిషి కోతి నుండి వచ్చాడా? ఒకవేళ మనిషి కోతి నుండే వచ్చాడు అని నేను ఇప్పుడు నిరూపిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? నన్ను పంపించేస్తారా? మనం చాలా సందర్భాల్లో మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పేదాన్ని హాస్యాస్పదంగా చూస్తాం. కానీ మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పింది ఏదో సామాన్యమైన మానవుడు లేకపోతే ఒక చదువుకొని విద్యావేత్త కాని వ్యక్తి కాదు. శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పిన మాటలు. ఎవల్యూషన్ అనే థియరీ శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పిన థియరీ. ఈ శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పిన వాటిని మనిషి కోతి నుండి రాలేదు అని వెనువెంటనే కొట్టివేయటం అనేది హేతువాదులకు, అంటే కారణాలు వెతికే వారికి శాస్త్రవేత్తల దగ్గర ఎక్కువ కారణాలు ఉన్నాయి మన దగ్గర కంటే. మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పేదానికి శాస్త్రవేత్త దగ్గర ఉన్న కారణాల కంటే మనిషి కోతి నుండి రాలేదు అని చెప్పడానికి మన దగ్గర ఉన్న కారణాలు చాలా తక్కువ. ఇప్పుడు భారతదేశం 68% మంది ప్రజలు ఎవల్యూషన్ నమ్మటానికి కారణం ఏంటో తెలుసా? మనిషి కోతి నుండే వచ్చాడని రుజువుపరచడానికి సైన్స్ దగ్గర మా దగ్గర రుజువులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ రుజువులకు హేతుబద్ధమైన సమాధానాలు మన దగ్గర కొంచెమే ఉన్నాయి. అండ్ ఈ కొంచెాన్ని కూడా మనం తెలుసుకొని సిద్ధపడి ఉండలేకపోవటం చాలా ప్రమాదకరమైన విషయం. బైబిల్ అలా ఉంది, అలాగే జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాలి. కానీ హేతుబద్ధంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో ఎవల్యూషన్ అంటే ఏంటి? జీవ పరిణామం అంటే అర్థం ఏంటి? అంటే ఒక డెఫినేషన్, ఒక నిర్వచనాన్ని మీకు చూపించడానికి మాత్రమే నేను ఇష్టపడుతున్నాను. జీవ పరిణామం ఈ డిక్షనరీ ఆఫ్ సైన్స్లో ఈ మాట రాయబడింది ఏంటంటే, ద గ్రాడ్యువల్ ప్రాసెస్ బై విచ్ ద ప్రజెంట్ డైవర్సిటీ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్ అరోస్ ఫ్రమ్ ద ఎర్లియస్ట్ అండ్ మోస్ట్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్. దీని ఒక తెలుగు అర్థం, ఒక క్రమేపీ జరిగే ప్రక్రియలో 300 కోట్ల సంవత్సరాల కొనసాగింపులో జంతు జాతుల్లో, వృక్ష జాతుల్లో కనపడుతున్న వైవిధ్యాలను ఎవల్యూషన్ అంటాం, జీవ పరిణామం అంటాం. ఈ జీవ పరిణామం అనేది మనకు అర్థం కావడానికి ఈ 2 పదాలను నేను ఖచ్చితంగా ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి గ్రాడ్యువల్ ప్రాసెస్, అంటే
క్రమేపీ జరిగే విషయం. ఓకే, గ్రాడ్యువల్ ప్రాసెస్. రెండవది, మొదటిది క్రమేపీ జరిగే విషయం అయితే, రెండవది వైవిధ్యాలు సృష్టించబడుతూ ఉంటాయి. ఈ క్రమేపీ జరిగే కాలంలో వైవిధ్యాలు సృష్టించబడుతూ ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెన్సియేషన్స్. ఆర్ ప్రోగ్రెస్ అనే పదం కూడా ఉపయోగించవచ్చు. తెలుగులో పురోగతి అంటాం, రైట్? సో సృష్టి క్రమం గురించి ప్రపంచంలో ఎక్కువగా ఏ రీతిగా సృష్టించబడింది అనే చెప్పడానికి ఈ యొక్క ఎవల్యూషన్ అనే ఈ యొక్క థియరీని చాలామంది ఉపయోగిస్తారు. ఈ గుర్తుపెట్టుకోండి, దీని గురించి నేను కూడా మాట్లాడాం. ఎవల్యూషన్ అనే థియరీని ఉపయోగిస్తారు. ఈవల్యూషన్ అనే థియరీ దేని గురించి మాట్లాడుతుంది? గ్రాడ్యువల్ అంటే క్రమేపీ జరిగే ప్రక్రియది. రెండవది వైవిధ్యాలను సృష్టిస్తూ పురోగతి చెందే ప్రక్రియ ఇది. ఈ సృష్టి ఈ విధంగా 300 కోట్ల సంవత్సరాలు వైవిధ్యం చెందింది అనేది జీవ పరిణామవాదుల యొక్క వాదన. 300 కోట్ల సంవత్సరాల కాలంగా ఈ రీతిగా క్రమేపీ కొనసాగుతూ వైవిధ్యాలు సృష్టించబడుతూ కొనసాగింది అనేది ఎవల్యూషనిస్ట్ అంటాం, పరిణామవాదుల యొక్క వాదన. మనిషి కోతి నుండి వచ్చాడు అని మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, కానీ ఎవల్యూషన్ అనేది అంతకు మించింది. ఎవల్యూషన్ థియరీ అనేది అంతకు మించింది. ఈ థియరీకి ప్రారంభం ఏంటి అంటే, మనిషి కోతి నుండి వచ్చాడు ఎవరు చెప్పారు? చార్లెస్ డార్విన్. అవును, డార్విన్ అని ఆయన ఎవల్యూషన్కు ప్రారంభకుడు అని మనం అనుకుంటాం, కానీ ఈ పదం ప్రారంభించింది కూడా ఆయనే. కానీ ఈయనకు ముందు లామార్క్ అనే ఒక ఆయన ఉన్నాడు. లామార్క్, ఈయన ఈ యొక్క ఎవల్యూషన్ అనే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. అయితే ఎక్కువగా ఎవల్యూషన్ గురించి మాట్లాడిన వ్యక్తి చార్లెస్ డార్విన్. వీళ్ళిద్దరి మధ్య, లేకపోతే వీరిద్దరి ఆలోచనలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూస్తే, ఒక తాబేలు గురించిన చిన్న ప్రక్రియను చూసి వీరు ఇటువంటి ఆలోచనలు ప్రారంభించారు. ఏంటి అంటే, భారతదేశంలో పెరిగే తాబేలు ఒక విధంగా ఒక ఆకారంలో ఉంటుంది. అదే అంటార్కిటాలో పెరిగే తాబేలు, ఇదే తాబేలును తీసుకెళ్ళి అంటార్కిటాలో ఒక 5 సంవత్సరాలు పెట్టారనుకోండి, రూపం మారుతుంది. ఎందుకు రూపం మారుతుంది అంటే, వాతావరణ పరిస్థితులను బట్టి, ప్రకృతి వైవిధ్యాలను బట్టి, ప్రకృతిలో జరిగే మార్పులను బట్టి ఈ జీవిలో ఏం జరుగుతున్నాయి? మార్పులు జరుగుతున్నాయి. జీవి ఒకటే, తాబేలు ఒకటే, కానీ ప్రకృతి మారుట వలన ఈ జీవిలో జన్యు మార్పులు కలుగుతూ ఉన్నాయి అనేది వీరు గమనించిన విషయం. లామార్క్ కానీ చార్లెస్ డార్విన్ కానీ వీరు ఈ విషయాన్ని గమనించి, జన్యు మార్పులు సహజంగా జరుగుతున్నాయి, జన్యు మార్పులు జరిగేటప్పుడు రూపాలు మారుతూ ఉన్నాయి అనే విషయాన్ని చూసి అక్కడి నుండి వీరు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ప్రారంభించారు. చేపలు, ఇదే చేపలు కొన్ని సంవత్సరాలు ప్రకృతి వైరుధ్యాల వలన, కొన్ని సంవత్సరాల పొడుగున ప్రకృతిలో వచ్చే మార్పుల వలన ఇదే చేపలు పాములుగా మారతాయి, పాముల వంటి ఆకారంలోనికి వెళతాయి అని ప్రతిపాదించారు మొదట. క్రమేపీ, గ్రాడ్యువల్గా పురోగతి చెందుతూ, అవునా, వైవిధ్యాన్ని లేకపోతే వేరే రూపాన్ని ధరించుకుంటాయి అని చెప్పారు. ఇప్పుడు చేపలు అనేవి ఉన్నాయి కదా, ఒక 300 బిలియన్ సంవత్సరాలు ఈ చేపలు వివిధ రకమైన ప్రకృతి ప్రళయాలు ఇవన్నిటిని తట్టుకొని ఈ చేపలు ఎట్లా రూపం తలుచుకుంటాయి? రూపాంతరం చెందితే ఎలా? పాముల్లాగా.
రూపాంతరం అంటే మనకు అర్థమవుద్దని ఉపయోగిస్తున్నాను. రూపాంతరం ఎలా చెందుతాయి? పాములాగా రూపాంతరం చెందుతాయి. ఈ పాములు మరలా ఇంకో 300 సంవత్సరాలు, 300 కోట్ల సంవత్సరాలు కొనసాగి ప్రకృతి వైరుధ్యాలతో ఈ పాములు పక్షుల్లాగా మారుతాయి. ఓకే, ఈ పాములు ఎలా మారుతాయి? పక్షుల్లాగా మారుతాయి. అంటే రెక్కలు కలిగిన జీవుల్లాగా మారుతాయి. అది ఏ పక్షి అయినా కావచ్చు, రెక్కలు కలిగిన జీవుల్లాగా మారుతాయి. అండ్ మనకు వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న చివరిలో చెప్తాను. ఈ పాములు పక్షుల్లాగా మారుతాయి. ఆ పక్షులు క్రమేపీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత నడిచే జంతువుల్లాగా మారుతాయి. రైట్, ఇక్కడ రాయటాన్ని నేను ఇష్టపడుతున్నాను. చేపలు, ఫిష్ విల్ టర్న్ ఇంటూ స్నేక్. ఆ జాతిని గురించి మనం మాట్లాడుతున్నాం. కేవలం పాములాగా మారిద్దని కాదు, జాతి. క్షీరజాలు అంటారా సర్పాలని? అంతేనా? క్షీరజాలలాగా మారుతాయి. తర్వాత ఈ క్షీరజాలు రెక్కలు కలిగిన వాటిగా మారుతాయి, బర్డ్స్. ఈ రెక్కలు కలిగినవి కాళ్ళు కలిగినలాగా మారుతాయి, యానిమల్స్. ఈ జంతువుల్లో ఎస్పెషల్గా కోతులు, మంకీస్ ఎలా మారుతాయి? కోతుల్లో కూడా అన్ని కోతులు మానవుల్లాగా మారు. కేవలం చింపాంజీ జాతికి చెందిన కోతులు మాత్రమే మానవుల్లాగా మారుతాయి. ఓకే, నేను ప్రతిపాదించింది కాదు, డార్విన్ గారు ప్రతిపాదించింది అదే. అన్ని కోతులు మానవుల్లాగా మారు. కోతుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకంలో ఎస్పెషల్గా చింపాంజీ అనే రకం మాత్రమే. చింపాంజీలో కూడా ఒక పేరుంది, ఒక స్పీషీస్ పేరుంది. ఆ స్పీషీస్ మాత్రమే మానవుల్లాగా ఎవల్యూషన్ జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, సృష్టి క్రమం ఇది. ఈ సృష్టి క్రమం 300 కోట్ల సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు మనకు కనిపించే సృష్టి ఏదైతే ఉందో, ఈ సృష్టి 300 కోట్లకు పైగా వయస్సు కలిగిన సృష్టి అని చెప్పబడుతూ ఖచ్చితంగా ఇలా జరిగింది అని చెప్పిన శాస్త్రవేత్తలు లామార్క్ అండ్ చార్లెస్ డార్విన్. ఈ మాట చాలా ప్రపంచానికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఎందుకు? ఆ రోజుల్లో దేవుడు ఈ సృష్టిని సృష్టించారంటే ఎవరు నమ్ముతారు? అవునా? ఆ రోజుల్లో దేవుడు సృష్టిని సృష్టించారంటే ఎవరు నమ్ముతారు? దేవుడు ఎలా ఉంటాడు అని నమ్మిన వారు ఆ రోజుల్లో దేవుడు సృష్టిని సృష్టించడానికి అవకాశం ఉందని నమ్ముతారు. ఎందుకు? దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి. కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలియని వారు, దేవుడు ఏమై ఉంటాడు అని గ్రహించలేని వారు, ఈ సృష్టి 6 దినాల్లో ఎట్లా సృష్టించబడుతుంది అని అడిగేవారు ఉన్నారు. ఈ ప్రశ్న, ఈ యొక్క మాట ఎక్కడికి మనల్ని తీసుకుని వెళ్తుందంటే, ఈ సృష్టి యొక్క వయసు ఎంత? సృష్టికి వయసు ఎంత అని అడిగాను నేను. సృష్టికి వయసు ఎంత? ఈ ప్రశ్న విశ్వానికి వయసు ఎంత అనే ప్రశ్నతో విభేదించబడాలి. సృష్టి యొక్క వయసుకు, విశ్వము యొక్క వయసుకు వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఉన్న ఆ గ్యాప్గా మనం చూస్తాం. అవునా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాట తర్వాత భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఆ మాటలు విశ్వానికి సంబంధించినవైతే, ఈ సృష్టి, మనకు కనిపించే ఈ సృష్టి, చెట్లు, జంతువులు, పక్షులు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ విశాలం, సముద్రాలు, మానవులు, ఈ సృష్టి అంతా ఎప్పుడు సృష్టించబడింది? 10,000 సంవత్సరాల క్రితం సృష్టించబడింది అని క్రియేషనిస్ట్ అంటే బైబిల్ గ్రంథాన్ని నమ్మేవారు 6,000 నుండి 10,000 సంవత్సరాల క్రితం సృష్టించబడింది ఈ సృష్టి అని చెప్పేవారు ఉన్నారు. కానీ భూమిలో ఉన్న కొన్ని గనులను పరిశీలిస్తే, భూమిలో ఉన్న జియాలజీ అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు, భూమి 4.5 బిలియన్ కోట్ల సంవత్సరాల వయసు కలిగిందని తేలింది.
ఇప్పుడు బైబిల్ గ్రంథం తప్పవాలి కదా. భూమిని పరిశీలించినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే 4.5 బిలియన్ కోట్ల సంవత్సరాల వయసు కలిగింది భూమి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏమవ్వాలి? తప్పవాలి. 10,000 సంవత్సరాల క్రితం సృష్టించబడింది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సృష్టి. అందుకే విశ్వానికి సృష్టికి మనం వ్యత్యాసాన్ని చూడగలగాలి. విశ్వము సృష్టించబడింది ఎప్పుడో మనకు చెప్పబడలేదు, కానీ భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. ఆ తరువాత 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఈ వ్యత్యాసం సృష్టి యొక్క ప్రారంభం, మనకు కనిపించే సృష్టి యొక్క ప్రారంభానికి విశ్వము యొక్క ప్రారంభానికి వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మనం చూడాలి. అయితే ఎన్ని సంవత్సరాల వ్యత్యాసం ఉందో గ్రహించే ప్రయత్నం మనది కాదు. అది మన కొరకు రాయబడలేదు. శాస్త్రవేత్తలు 4.5 బిలియన్ కోట్ల సంవత్సరాల వయసు కలిగింది భూమి అని చెప్తున్నారు. మంచిదే, ఎవరు దానికి కాదనలేరు, అవునని కూడా చెప్పలేరు. ఇప్పుడు ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత మరలా మనం ఇక్కడికి వస్తున్నాం. 300 కోట్ల సంవత్సరాలకు పైబడి పరిణామం చెందుతూ క్రమేపీ పరిణామం చెందుతూ ఇదే చేపల నుండి మానవుల వరకు వచ్చారు అని మనం చెప్తున్నాం. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇట్లాంటి వారికి మనం సామాన్యంగా ఇచ్చే సమాధానం ఏంటంటే, కోతి నుండి మనిషి వస్తే మరి కోతి ఎందుకు ఇంకా ఉంది? అవునా, చాలామంది ఈ ప్రశ్న అడిగే ఉంటారు. కోతి నుండి మనిషి వస్తే ఇంకా కోతి ఎందుకు ఇక్కడే ఉంది? ఇంకా కోతులు మనం చూస్తున్నాం కదా, చింపాంజీలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు కోతి ఉంది ఇంకా? డార్విన్ లేకపోతే లామార్క్ ఈ ఎవల్యూషన్ చెప్పిన జీవ పరిణామాన్ని ప్రతిపాదించిన వారు కోతులు అంతరించిపోతాయని చెప్పలేదు. కోతులు అంతరించిపోతాయని చెప్పలేదు. లేకపోతే పాములు ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి. చేపలన్నీ పాములుగా మారవు, పాములన్నీ పక్షులుగా మారవు, పక్షులన్నీ జంతువులుగా కూడా మారవు. ఈ విషయాన్ని మనం డార్విన్ సిద్ధాంతాన్ని తెలుసుకుంటే మాత్రమే తెలుసుకోగలం, గ్రహించగలం. డార్విన్ కోతు నుండి మనిషి వచ్చాడని చెప్పినప్పుడు కోతులన్నీ అంతరించిపోయి మనిషి ప్రారంభించబడ్డాడు అని చెప్పలేదు. అది హేతుబద్ధమైన సమాధానం కాదు. అందుకే మనుగడ కోసం పోరాటం, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ఒక పదాన్ని డార్విన్ ఉపయోగిస్తాడు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే అర్థం ఏంటంటే, మనుగడ కోసం ఈ చేపలు పాముల్లాగా మాత్రమే అనుకుందాం. చేపల్లో చాలా రకమైన చేపలు మనుగడ కోసమై పోరాటం చేస్తూ బలము కలిగినవి చేపల్లాగా మిగిలిపోయినాయి, బలహీనమైనవి ఏ రీతిగా మారినాయి? పాముల్లాగా మారినాయి. ఇప్పుడు చేపలు ఉంటాయి, పాములు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ పాములు మరలా ఈ క్షీరజాతికి సంబంధించిన క్షీరజాలు బలహీనమైనవి మారి మరలా పక్షుల్లాగా మారుతున్నాయి. కానీ బలమైనవి అంటే జన్యువుల్లో బలమైన జన్యువులు ఉన్న పాములుగానే మిగిలిపోతాయి. అదే విధానంలో కోతుల్లో నుండి మానవుడు వచ్చాడు అని చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పదగిన మాట ఏంటి అంటే, హేతుబద్ధంగా హేతువాదాన్ని వారు వినిపించే వాదన ఏంటి అంటే, కోతు నుండి మానవుడు వచ్చినప్పుడు కోతి ఏమైందని చెప్పడానికి లేదు. ఎందుకు? కోతుల్లో ఉన్న బలహీనమైన ఆ ప్రాణులు ఏవైతే ఉన్నాయో మనుగడ కోసమే పోరాటంలో బలమైనవి నిలిచిపోయాయి కోతులు. కానీ బలహీనమైనవి ఏ రీతిగా రూపాంతరం చెందాయి? మానవుని వలె రూపాంతరం చెందాయి. రైట్. ఈ విషయం కొంచెం మన తలకు మీదగా వెళ్తుందని నాకు తెలుసు, కానీ ఈ విషయాన్ని మనం గ్రహించడానికి కొంచెం కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టడానికి మీరు ప్రయత్నించాలని మనవి చేస్తున్నాను. రైట్. సామాన్యంగా మనం ఇచ్చేసే ఆన్సర్ ఏంటంటే, కోతి నుండి మానవుడు వచ్చినప్పుడు కోతి ఉండకూడదు కదా అనేది మన సమాధానం. కానీ డార్విన్ ఎప్పుడు అది ప్రతిపాదించలేదు, లామార్క్ ఎప్పుడు అది ప్రతిపాదించలేదు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మనుగడ కోసమైన పోరాటం
అనే ఈ మాటను వారు తమ ప్రతిపాదనలో ఉంచారు. ఈ మనుగడ కోసమైన బలహీనమైనవి రూపాంతరం చెందాయి, బలమైనవి మిగిలిపోయాయి అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ బలహీనమైనవి స్ట్రాంగ్ వన్స్ అండ్ వీక్ వన్స్ అని పేరు పెట్టుకుందాం. ఈ రీతిగా వారు చెప్పలేదు, కానీ మీకు అర్థం కావట్లేదు నేను చెప్తున్నాను. బలమైనవి, బలహీనమైనవి అని ఇవి మారే క్రమంలో కొన్ని మిలియన్ల ఇతర జాతులు ప్రారంభించబడ్డాయి. కొన్ని మిలియన్ల ఇతర జాతులు. ఎన్ని జాతులు ప్రారంభించబడతాయో మనకే తెలియదు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చేప పాములాగా మారుతుంది అని మనం అనుకుంటే, ఒక చేప ఒకవైపు ఈకలు కోల్పోయి ఒక ఆకారంగా మారుతుంది, అది అప్పటికే పాము అవదు. మరొక చేప రెండు వైపులా ఈకలను కోల్పోయి కేవలం బాడీ మాత్రమే మిగులుతుంది. అవునా? ఈ చేప పాముగా మారే ప్రక్రియలో, రూపాంతరం చెందే ప్రక్రియలో, ఈ మధ్యలో ఈ మనుగడ కోసమే పోరాటంలో ఎన్నో ఇతర జీవులు ప్రారంభించబడ్డాయి. అందుకే ప్రపంచంలో ఇన్ని జీవులు మనం చూస్తాం అనేది ఎవల్యూషన్, జీవ పరిణామం యొక్క మాట. ఈ మధ్యలో మిలియన్స్ ఎన్ని జీవులు ప్రారంభించబడ్డాయో మనకు తెలీదు. ఎందుకు? బలహీనమైనవి ముగించివేయబడ్డాయి, బలమైనవి నిలిచిపోయాయి, బలహీనమైనవి రూపాంతరం చెందుతూ వచ్చాయి. ఈ మనుగడ కోసమే పోరాటంలో వారు చెప్పిన మరొక ప్రతిపాదన, కొన్ని మరణించాయి. డైనోసార్స్. అవునా? డైనోసార్ అనే మాట ఎప్పుడన్నారా? ఉన్నాయా డైనోసార్స్ ప్రపంచం మీద, భూమి మీద ఉన్నాయా? జురాసిక్ పార్క్ ఎవరైనా చూసారా? జురాసిక్ పార్క్ అంటే ఒక కార్టూన్, ఎవరు చూడలేదా? డైనోసార్లు ఎవరు చూడలేదా? డైనోసార్ అనేది ఈ జాతికి సంబంధించిన మనుగడ కోసమై పోరాటంలో, ఈ జాతికి సంబంధించిన మనుగడ కోసమే పోరాటంలో డైనోసార్లు అంతరించిపోయాయి అనేది జీవ పరిణామవాదుల యొక్క వాదన. ఆర్కియోప్ట్రిక్స్ అనే ఒక పక్షిని ఈ జీవ పరిణామవాదులు కనుక్కున్నారు. ఏంటి అంటే, డైనోసార్ చాలా పొడుగు మెడతో ఉంటుంది కదా, ఎప్పుడైనా బొమ్మలో మీరు గమనిస్తే. ఈ డైనోసార్కు 2 రెక్కలు కలిగిన డైనోసార్ ఉందని ప్రపంచంలో కనుగొనబడింది 19వ శతాబ్దంలో. 2 రెక్కలు కలిగిన డైనోసార్ ఉందని. ఈ ఒక్క ఆధారం జీవ పరిణామవాదులకు చాలా బలాన్ని చేకూర్చింది. ఏంటి అంటే, మనకు తెలిసిన డైనోసార్కి ఏం లేవు, రెక్కలు లేవు. కానీ దానికి ముందు డైనోసార్కి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కలిగిన పక్షి రూపాంతరం చెందుతూ మనుగడ కోసమైన పోరాటంలో ఏ రీతిగా మారింది? డైనోసార్గా మారింది. ఈ డైనోసార్ మనుగడకై పోరాటంలో మరణించేసింది. ఈ డైనోసార్ ఎట్లా మారింది ఎవరికి తెలియదు. ఎట్లా మారింది, ఏది ఎలా మారింది అని డార్విన్ కానీ లామార్క్ కానీ ఎవరూ చెప్పలేదు. మారుతుందని మాత్రమే వారు గమనించారు. రైట్? ఈ మాటలన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మానవుని సృష్టి, ఈ సృష్టి క్రమం, ఇవన్నీ ఎవల్యూషన్, ఈ జీవ పరిణామం ద్వారానే ప్రారంభించబడినాయా? నిజంగా ఈ జీవ పరిణామం ద్వారా ప్రారంభించబడని అని చెప్పాలంటే రెండు విషయాలు ఈ జీవ పరిణామవాదులు మనకు క్లారిటీ ఇవ్వగలగాలి. 2 విషయాలకు వారు మనకు సమాధానం చెప్పగలగాలి. హేతుబద్ధంగా మనం ఆలోచిస్తే, హేతువు ద్వారా ఆలోచించినప్పుడు 2 విషయాలకు వారు క్లారిటీ ఇవ్వాలి. ఏంటి అంటే, ఏబయోజెనిసిస్ అంటాం. ఏబయోజెనిసిస్ అంటే, ఆ మాటకు అర్థం ఏంటి అంటే, నిర్జీవము నుండి జీవం ప్రారంభించబడింది. ఇవి ఎక్కడి నుండి ప్రారంభించబడ్డాయి మాకు తెలియదు. ఆ మొదటి చేపలు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి తెలియదు. ఎక్కడి నుండి ప్రారంభించబడ్డాయని ఎవల్యూషన్ వీరి యొక్క వాదన ఏంటి అంటే, కొన్ని ఆటమ్స్, మాలిక్యూల్స్, కొన్ని పదార్థమైన విషయాలు ఇవన్నీ కలిసి చేపలుగా మారినాయి. ఈ సృష్టి ప్రారంభం అట్లా ఏదో ఒక మాలిక్యూల్స్ ద్వారా, యాటమ్స్ ద్వారా జరిగిన విషయం అని చెప్పి ఎవల్యూషనిస్టులు నమ్ముతారు. అవునా? ఇప్పుడు మన ప్రశ్న ఏంటి అంటే,
ఎబయోజెనసిస్ అంటే కెన్ లైఫ్ కమ్ ఫ్రమ్ నాన్ లైఫ్, నిర్జీవము నుండి జీవము రాగలదా అనేది ప్రశ్న. శాస్త్రవేత్తలు నేటికి ఈ విషయానికి సమాధానం చెప్పలేరు. ఎందుకు? జీవం ఎక్కడి నుండి రావాలి? జీవము నుండి మాత్రమే రావాలి. మానవుడు, జీవము కలిగిన మానవుడు మాత్రమే జీవము కలిగిన మరొక మానవునికి జన్మనివ్వగలడు. జీవి మాత్రమే జీవమునకు కారణమవుతుంది, కానీ నిర్జీవము జీవమునకు కారణం కాలేదు. నిర్జీవం జీవమునకు కారణం కాలేదు. రెండవది, ఇది మొదటిది అయితే, రెండవది చేపలు క్షీరజాలలాగా మారే ఈ ప్రక్రియ ఉంది కదా, ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనే మనుగడ కోసమే పోరాటం అనే విషయాన్ని చూసాం కదా. ఈ మధ్యలో ఉన్న మిగిలిన జీవులు ఎక్కడికి వెళ్ళినాయి? ఒకవేళ ఎవల్యూషన్, జీవ పరిణామమే వాస్తవం అయితే, మనిషి నుండే కోతి నుండే మనిషి వచ్చాడైతే, చేపల నుండే క్షీరజాలు ప్రారంభించబడినాయని మనం చెప్తే, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, బలహీనమైనవి మాత్రమే మారినాయి, బలమైనవి అలాగే ఉన్నాయి. కానీ ఈ రెండిటి మధ్య కొన్ని జీవులు, విపరీతమైన జీవులు రావాలి. అవునా? కోతి వలె ముఖం కలిగి మానవుడు ఉండాలి లెక్క అయితే, కోతి వలె రోమాలు కలిగి మానవుడు ఉండాలి లెక్క అయితే. ఎందుకు? బలహీనమైన వాటికి బలమైన వాటికి మధ్య కొన్ని మిలియన్ సంఖ్యలో జీవులు ఉండాలి. ఇది డార్విన్ ప్రతిపాదించిన విషయమే. ఈ మిలియన్ సంఖ్యలో ఉన్న జీవులు ఎక్కడికి వెళ్ళినాయి? జీవ పరిణామవాదుల దగ్గర దీనికి సమాధానం లేదు. నేను ముగించడానికి, ఈ యొక్క టాపిక్ను ముగించడానికి, ఎవల్యూషన్ అనే టాపిక్ను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, కానీ డార్విన్ తన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే ఒక బుక్లో రాసిన ఒక విషయాన్ని నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే, ఏదైనా ఒక్క జీవి జన్యువులో కానీ రూపంలో కానీ మారకుండా ఉన్న ఒక్క జీవిని చూపిస్తే నా సిద్ధాంతం తప్పు అని డార్విన్ తాను రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకంలో ఈ మాటను చెప్పాడు. ఎవరికైనా కావాలంటే 158వ పేజీలో ఉంటుంది ఈ మాటలు. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్లో, చార్లెస్ డార్విన్ రాసిన బుక్లో ఈ మాటలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. ఏంటి అంటే, ఏదైనా జీవి అని చెప్పినప్పుడు ఈ జీవి అనేది సంక్లిష్టమైన రూపకల్పన. ఏదైనా ఈ సంక్లిష్టమైన రూపకల్పన కలిగిన జీవి అసలు ఏ మార్పు చెందకుండా ఉండగలదు అని నిరూపించగలిగితే నా సిద్ధాంతం ఏమవుతుంది? తప్పు అవుతుంది అని డార్విన్ తన పుస్తకంలో రాస్తే 1996లో మైకెల్ బీహే 1996లో బీహే అనే ఒక శాస్త్రవేత్త డార్విన్స్ బ్లాక్ బాక్స్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. డార్విన్స్ బ్లాక్ బాక్స్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఒక పదాన్ని ఉపయోగిస్తాడు. ఆ పదం ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ. ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ అంటే అర్థం ఏంటంటే తగ్గించబడలేని సంక్లిష్టత అని అర్థం. తగ్గించబడలేని సంక్లిష్టత అంటే కొన్ని జీవులు ఏ ఒక్క అవయవం లేకపోతే ఏ ఒక్క జన్యువు తీసివేయబడినా అవి మనుగడ సాధించలేవు. ఇటువంటి జీవులు లేవు, ఉంటే నా సిద్ధాంతం తప్పు అవుతుందని డార్విన్ చెప్పాడు. మైకెల్ బీహే 1996లో ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ అనే విషయాన్ని ఈ శాస్త్రవేత్త కనుగొని డార్విన్ రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకానికి వ్యతిరేకంగా డార్విన్ బ్లాక్ బాక్స్ అనే పుస్తకాన్ని రాశాడు. దాంట్లో మైకెల్ బీహే చెప్పిన మాట,
ఫ్లాజెల్లం అనే ఒక బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా కూడా జీవే కదా. ఫ్లాజెల్లం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలో ఏ ఒక్క పార్ట్ తీసివేసిన ఆ బ్యాక్టీరియా ఉండే రూపాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. టైల్ ఉంటుంది, ఇలా ఒక తోక ఉంటుంది బ్యాక్టీరియాకి, ఈ రీతిగా ఉంటుంది, రైట్. ఈ జీవిలో ఈ చివరిలో ఒక్క అణువు తీసివేసినా కానీ ఈ జీవి బ్రతకలేదు. నేను చెప్పిన మాట అర్థమైందా? ఇదొక సంక్లిష్టమైన రూపకల్పన. ఒక్క అణువు తీసివేసినా కానీ ఈ జీవి ఏం చేయలేదు, బ్రతకలేదు. ఒక్క కణం తీసివేయబడిన ఈ జీవి బ్రతకలేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ జీవి ఇంకా ఉంది, ఈ జీవి ఇంకా మనుగడలోనే ఉంది. అంటే ఈ జీవిలో మార్పులేమి జరగలేదు. ఈ సంక్లిష్టమైన రూపకల్పనలో ఎక్కడ జన్యు మార్పులు జరగలేదు, ఎక్కడ రూపంలో కూడా మార్పులు జరగలేదు. ఇప్పుడు డార్విన్ గారు చెప్పిన మాట ఏంటి? అటువంటిది ఏమైనా ప్రపంచంలో ఉంటే నా సిద్ధాంతం తప్పు అవుతుంది. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ, ఈ మాట తగ్గించలేని సంక్లిష్టత అనే ఈ మాట పరిణామవాదులకు ఒక భయం లాంటిది, ఒక పీడకల లాంటిది. కన్ను, హ్యూమన్ ఐ, మానవుని కన్ను కూడా దీనికి ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్. మానవుని కన్ను ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీకి అంటే మానవుని కన్నులో ఉండే ఏ ఒక్క చిన్న ఆ పార్ట్ తీసివేసినా, ఏ ఒక్క చిన్న పార్ట్ తీసివేయబడినా కన్ను ఉనికి అనేది అసాధ్యం. మానవుని కన్ను గురించి చదువుకున్న వారు ఒక పెద్ద పటాన్ని గీస్తారు. కన్ను బయటకు కనిపించేది కాకుండా వెనకాల చాలా నర్వ్స్ అది ఇది కనెక్ట్ అవుతూ చాలా ఉంటుంది. వీటన్నిటిలో ఒక్క కణం లేకపోయినా, ఒక్క పార్ట్ కూడా లేకపోయినా కన్ను ఉనికి సాధ్యం కాదు. ఇప్పుడు కోతిలో నుండి మానవుడు వచ్చాడు అంటే ఈ కన్ను ఖచ్చితంగా ఏమై ఉండాలి? కోతులకున్న కళ్ళే మనకున్నాయా అంటే అర్థం ఏంటి? కన్ను మారింది కదా. డార్విన్ సిద్ధాంతవాదులకు లేకపోతే జీవ పరిణామం చెప్పేవారికి ఇదొక బలం వంటిది. కానీ ఈ కన్నులో ఉన్న ఈ యొక్క భాగాలు ఒక్కటి లేకపోయినా ఉనికిలో ఉండలేదు. ఈ కన్ను ఫ్లాజెల్లం, వీటిలో ఒక్క కణం లేకపోయినా ఈ బ్యాక్టీరియా ఉనికిలో ఉండలేదు. ఈ సంక్లిష్టమైన, తగ్గించలేని సంక్లిష్టత కలిగిన ఈ యొక్క జీవులు మనకు తెలియజేసే విషయం ఏంటంటే ఈ జీవులు పరిణామం చెందటానికి అవకాశం లేదు. ఈ జీవులు పరిణామం చెందినవి కాదు. పరిణామం చెందలేనిది ఏదైనా ఉంటే డార్విన్ గారి సిద్ధాంతం ఏమైంది? తప్పవుతుంది. అందుకే అటు డార్విన్ గారిని నమ్మలేక, ఇటు బైబిల్ గ్రంథాన్ని నమ్మలేక సూడో సైన్స్ అనే దాన్ని సైంటిస్టులు నమ్మటం ప్రారంభించారు. సూడో సైన్స్. ఇప్పుడు సంక్లిష్టమైన డిజైన్ మనకు కనిపిస్తుంది. ఇది మారడానికి అవకాశం లేదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఇది ఇంకా మనుగడలోనే ఉంది. ఒక్క కణం పోయినా ఇది మనుగడలో ఉండదు. ఈ విషయాన్ని సైంటిస్టులు తిరస్కరించడానికి అవకాశం ఉన్నదా? లేదు. ఇది తిరస్కరించలేక అటు దేవుడు సృష్టిని బైబిల్ గ్రంథం ప్రకారం జరిగించాడు అని చెప్పడానికి ఒప్పుకోలేక మధ్యలో సూడో సైన్స్ అనేది ప్రారంభించారు శాస్త్రవేత్తలు. దీని అర్థం ఏంటంటే రెండు నిజాలే. సూడో సైన్స్ యొక్క వాస్తవం ఏంటంటే ఇది వాస్తవమే, ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ అనేది కూడా వాస్తవమే, మానవుడు లేకపోతే ఈ జీవ పరిణామం జరిగిందనేది కూడా వాస్తవమే. ఎందుకు వాస్తవం అంటే దీనిని మనం ప్రూవ్ చేయగలం, కానీ
దానిని తిరస్కరించలేం కూడా అని సైంటిస్టుల వాదన. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు ఈ యొక్క ఆలోచనలో మిగిలిపోయారు. సూడో సైన్స్, కొన్నిటిని మనం రుజువుపరచలేం, అవి అలా ఉండనిచ్చేయండి, సైన్స్ ప్రకారం నిరూపితమైనవి నమ్ముదాం, నిరూపితం కానివి నమ్మొద్దు, అంతవరకు చాలు మనకి. అంటే దీని అర్థం సూడో సైన్స్ మనకు చెప్పే విషయం ఏంటంటే, సైన్స్లో అర్థం చేసుకోలేని విషయాలు చాలా 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 ఉన్నాయి. జీవ పరిణామం గురించి ప్రారంభించి అసలు సైన్స్లోనే అర్థం చేసుకోలేని విషయాలు ఉన్నాయి అని చెప్పే ప్రాంతానికి, అని చెప్పే మాటకు మనం వచ్చాం. అంటే అర్థం ఏంటి అంటే, సృష్టి క్రమాన్ని, సృష్టి ఎలాగూ ఉద్భవించింది, ఎలాగూ సృష్టించబడింది అనే విషయాన్ని సైన్స్ సంపూర్తిగా చెప్పడానికి అవకాశం లేదు. సంక్లిష్టమైన డిజైన్స్ అసలు మారకుండా, ఏ మార్పుకు లోనవకుండా కోట్ల సంవత్సరాల వెంబడి అలాగే ఉండగలిగిన డిజైన్స్ ప్రపంచంలో ఉన్నాయి. డిఎన్ఏలో ఉన్న కొన్ని కణాలు అవి మారటానికి అవకాశం కూడా లేదు. మార్పు చెందితే డిఎన్ఏ ఉండదు. డార్విన్ గారు ఈ ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ అనే విషయం ప్రతిపాదించకముందే ఇటువంటి వాటిని ఆయన విని కొంతమంది చెప్పే ఆలోచన ప్రకారం, కొంతమంది చరిత్రకారులు చెప్పే ప్రకారం ఈ మాటలు వినే డార్విన్ గారు తన ఆఖరి దశలో దేవుణ్ణి అంగీకరించాడు అని చెప్పేవారు ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు వాస్తవికత కాదో మనకు తెలియదు. అయితే ఈ తగ్గించలేని సంక్లిష్టత అనేది మానవుడు కాలేదని, చేపలు క్షీరజాలు కాలేదని, క్షీరజాలు పక్షుల్లాగా కాలేదని, ఈ క్రమేపీ 300 కోట్ల బిలియన్ కోట్ల సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏది జరగలేదని మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఇప్పుడు ఆదికాండం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారం కాను, శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను. వెలుగు మంచిదన్నట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేర్లు పెట్టెను. దేవుని సృష్టి క్రమాన్ని లేఖన గ్రంథం ఆమోదిస్తుంది. లేఖన గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లేఖన గ్రంథంలో రాయబడిన సృష్టి క్రమానికి వ్యతిరేకమైన ఆలోచనలు చెప్పాలంటే ఒకే ఒక్క ఆలోచన. చాలామంది ఈ మొదటి అధ్యాయాన్ని, ఆదికాండం 1వ అధ్యాయాన్ని అలంకారప్రాయంగా చూడాలని ప్రతిపాదించిన వారు ఉన్నారు. అంటే 6 దినాలు అంటే కొన్ని వేల సంవత్సరాల లెక్క అని ప్రతిపాదించిన వారు ఉన్నారు. మొదటి అధ్యాయాన్ని అలంకారప్రాయంగా తీసుకుంటే 2వ అధ్యాయాన్ని కూడా ఎలా తీసుకోవాలి? అలంకారప్రాయంగానే తీసుకోవాలి. అంటే మానవుని సృష్టి ఏమవుతుంది? అలంకారప్రాయం అవుతుంది. 3వ అధ్యాయంలో మానవుని పతనం, పాపం ఏమవుతుంది? అలంకారప్రాయం అవుతుంది. వాస్తవికత కాలేదు. అర్థమైందా? సృష్టించబడినది వాస్తవం, ఇది అలంకారప్రాయమైన విషయం కాదు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో రాయబడిన విషయం. 6 దినములలో సృష్టించబడింది అనేది వాస్తవం. దేవుడు దినాలు చెప్పే లెక్కకి మనం దినాలు చెప్పే లెక్కకి వ్యత్యాసం ఉంది అని చెప్పి అలంకారప్రాయంగా ఒక దినము ఎన్ని సంవత్సరాలతో సమానం? 1000 సంవత్సరాలతో సమానం అని చెప్పి 6 దినములు ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు భూమి సృష్టించబడింది అని చెప్పేవారు ఉన్నారు. 6000 సంవత్సరాలు భూమి సృష్టించబడింది అని చెప్పినప్పుడు మనం కూడా ఎక్కడో చోట ఈ ఎవల్యూషన్కి అర్థం చేపడుతున్నాం. ఎందుకు? దేవుడు సృష్టించి వదిలిపెట్టేశాడు. మెల్లగా 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 కార్యాలు జరుగుతూ వెళ్ళినాయి. దీనికి క్రైస్తవంలో ఒక ప్రమాదం ఉంది. దాన్నే థియిస్టిక్ ఎవల్యూషన్ అంటాం. థియిస్టిక్ ఎవల్యూషన్ అంటే
బైబిల్ గ్రంథ చరిత్రను, బైబిల్ గ్రంథాన్ని నమ్ముతూ జీవ పరిణామం కూడా వాస్తవమైనదని నమ్మేవారు థియిస్టిక్ ఎవల్యూషన్. నేను చెప్పింది అర్థమైందా? బైబిల్ గ్రంథాన్ని నమ్ముతూ జీవ పరిణామం కూడా వాస్తవమైందే. అంటే దేవుడు సృష్టించి ఇవన్నిటిని సృష్టించి వదిలేశాడు. దేవుడు పాముల్ని వీటన్నిటిని సృష్టించలేదు, సృష్టిని సృష్టించి వదిలేశాడు దేవుడు అనేవాడు. ఇప్పుడు ఈ సృష్టి మెల్లగా 300 బిలియన్ కోట్ల సంవత్సరాలు క్రమేపీ పరిణామం చెందుతూ ఇప్పుడు ఎలా ఉందో అలా తయారైంది. ఇక నుండి మళ్ళా 300 కోట్ల సంవత్సరాలు మరొక విధంగా ఉండబోతుంది. రైట్, దీన్ని థియిస్టిక్ ఎవల్యూషన్ అంటాం. చాలామంది మన చుట్టూ ఉన్న క్రైస్తవ సమాజంలో ఉన్న వారు కూడా దీన్ని నమ్మేవారు ఉన్నారు. జీవ పరిణామం వాస్తవమే, అయితే జీవ పరిణామానికి ప్రారంభం ఎవరు? దేవుడు. దేవుడు కోతిని సృష్టించాడు, కోతిలో నుండి మానవుడు వచ్చాడు. ఇప్పుడు అటువైపు నేను దేవుణ్ణి కాదంటలేదు, ఇటువైపు డార్విన్ గారిని కాదంటలేదు, వీరి వాదనేది. కాబట్టి చాలా సందర్భాల్లో ఇటువంటి ఏమంటారంటే చాలా సులువైన సైన్స్ నుండి తప్పించుకునే మార్గాలు ఇవి. థియిస్టిక్ ఎవల్యూషన్ అనే ఈ కాన్సెప్ట్ సైన్స్ నుండి తప్పించుకునే మార్గం, శాస్త్రం నుండి తప్పించుకునే మార్గం. కానీ లేఖనం దాన్ని బోధించట్లేదు. లేఖనం ఖచ్చితంగా ఎప్పుడు ఏది సృష్టించబడింది అనే విషయం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మానవుడు నేలమంటితో దేవుని చేత సృష్టించబడ్డాడు. నరుని నాసికారంధంలో దేవుడు ఏముదాడు? జీవాత్మ ఊదాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ అయ్యాడు. మానవుడు సృష్టి క్రమాన్ని స్పష్టంగా వివరించిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. ఈ సృష్టిలో ఉన్న చెట్లు, వృక్షాలు, జంతు జాతి, ఆకాశ విశాలం, సముద్రం, క్రింది జలాలు, పై జలాలు అని చెప్పబడిన వీటన్నిటి వెనుక సృష్టి క్రమం స్పష్టంగా వివరించబడగలిగింది కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే. ఎవల్యూషన్ అని చెప్పినప్పుడు మనకు కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. జీవ పరిణామం ద్వారానే సృష్టి ప్రారంభించబడిందంటే ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ, తగ్గించలేని సంక్లిష్టత కలిగిన కణాలు ఉన్నాయి, జీవులు ఉన్నాయి. ఎవల్యూషన్ సాధ్యం కాదు, డార్విన్ గారు చెప్పిన మాటే. కానీ లేఖనాల్లో చెప్పబడిన ఈ సృష్టి క్రమానికి అడ్డం చెప్పగలిగిన ఒక్క అడ్డం కూడా మనం ఎక్కడ గమనించాం. లేఖనాల్లో చెప్పబడిన సృష్టి క్రమానికి దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం నమ్మితే, దేవుడు పదార్థేతరమైన వాడు అని మనం నమ్మితే, దేవుడు ఆత్మ ఉన్నవాడు అని నమ్మితే, దేవుని గురించిన ఆ స్వభావ లక్షణాలు వాటిని దేవుడు అనంతుడు, దేవుడు అనంత జ్ఞాని అని ఈ విషయాలు నమ్మినప్పుడు, ఖచ్చితంగా దేవుడు ఎలా ఉంటాడు అనే శాస్త్రం నుండి మనం నమ్మినప్పుడు, ఈ దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే అని మనం నిర్ధారించినప్పుడు సృష్టి క్రమం స్పష్టంగా ఈ రీతిగా సృష్టించబడింది అని మనకు అర్థమవుతుంది. దేవుడు అనంత జ్ఞాని అని అర్థం కానప్పుడు మానవుడు కోతు నుండి వచ్చాడు అని చెప్పడం సాధ్యమే. కానీ దేవుడు అనంత జ్ఞాని అని అర్థమైనప్పుడు మానవునిలో ఉన్న ఈ DNA, ఈ మేధస్సుకు సంబంధించిన విషయం ఖచ్చితంగా మరొక అత్యంత జ్ఞాని అయిన వ్యక్తి నుండి రావాల్సిందే అని మనం తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఎలాంటి వాడు అనే నమ్ముట సృష్టి క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత మూలమైన విషయమో, ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం గమనిస్తాం. ఈ విషయం క్రియేషన్ అనే విషయాన్ని మనం చూస్తాం. ఇది ఒక ప్రాబ్లమ్ ఆఫ్ క్రియేషన్. దీన్ని ప్రాబ్లమ్ ఆఫ్ కాస్మాలజీ అనే పేరుతో పిలుస్తాం. ఈ ఎవల్యూషన్ అనే దాన్ని సృష్టి క్రమంలో కనిపించే కొన్ని అడ్డంకులు, దేవునికి చెప్పే కొన్ని అడ్డంకులు. సృష్టిని చూసి దేవుడు వద్దని చెప్పడానికి జీవ పరిణామం మాకుంది, జీవ పరిణామ సిద్ధాంతం మాకుంది అని చెప్పే పరిణామవాదులు చాలామంది ఉన్నారు. వారికి హేతుబద్ధమైన సమాధానాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రారంభంలో చెప్పాను, ఇట్ ఈస్ జస్ట్ ఏ థియరీ. నిన్న ఇక్కడ యవనస్తులుగా ఉన్నవారు నియమానికి సిద్ధాంతానికి ఉన్న వ్యత్యాసం చెప్పాను. ఏంటి? వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ థియరీ? నియమం మార్చలేనిది సిద్ధాంతం. సిద్ధాంతం అనేది లామార్క్ గారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఎవల్యూషన్లోనే.
డార్విన్ గారు మరొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇంకా ముందుకు వెళితే థియిస్టిక్ ఎవల్యూషనిస్ట్ అనేవారు మరొక సిద్ధాంతాన్ని అదే ఎవల్యూషన్లో ప్రతిపాదించారు. కానీ లా ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి యొక్క నియమం, ఎవరైనా వేరేది ప్రతిపాదించడానికి ఏమైనా ఉందా? నియమానికి సిద్ధాంతానికి ఉన్న వ్యత్యాసం గమనించినప్పుడు ఈ సిద్ధాంతాన్ని ప్రశ్నించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే ప్రశ్నలు సంధించినప్పుడు నిర్జీవములో నుండి జీవం రావడానికి అవకాశం లేదు, జీవిలో నుండి మాత్రమే జీవం రావాలి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మ ఆయన అనే మాటను మనం చూస్తాం. జీవము కలిగిన దేవుడు మాత్రమే జీవము కలిగిన మానవుణ్ణి చేయగలడు. జీవము కలిగిన వాడు మాత్రమే జీవము కలిగిన జంతువులను కావచ్చు వీటిని సృష్టించగలడు. సృష్టి ఏ రీతిగా సృష్టించబడింది, ఆయన నోటి మాటతో సృష్టించబడింది అనే వివరాలు మనకన్నీ తెలుసు ఖచ్చితంగా. అయితే ఈ సృష్టి వెనుక జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇటువంటి ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ అంటే సంక్లిష్టమైన రూపకల్పనలు ఏ ఒక్కటి తీసివేయబడినా, ఏ ఒక్క అణువు తీసివేయబడినా జీవించలేని జీవులు ఉన్నాయి కనుక ఖచ్చితంగా డార్విన్ గారు తాను చెప్పిన సిద్ధాంతం తప్పని ఒప్పుకొని తీరవలసిందే. ఇర్రెడ్యూసిబుల్ కాంప్లెక్సిటీ, మైకెల్ బిహే 1996లో ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. కాబట్టి సృష్టి కోట్ల సంవత్సరాల్లో క్రమేపీ ఉద్భవించింది కాదు. దేవుడు తన నోటి మాట చేత ఈ సృష్టిని సృష్టించాడు. 6 దినములలో దేవుడు తన పనిని సంపూర్తి చేశాడు. దినములు లెక్క దేవునికి మనకు తేడా ఉంది. ఇవన్నీ మన ఊహకు సంబంధించిన విషయాలు కాదు. అంత మాత్రమే కాదు, దేవుడు 6 దినాల్లో సృష్టిని సృష్టించగలడు, 6 నిమిషాల్లో కూడా దేవుడు సృష్టిని సృష్టించగలడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తి గలవాడు. దేవుడు 6 దినాల్లో సృష్టిని సృష్టించాడు అనేది పెద్ద ఆశ్చర్యమేమి కాదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. 6,000 లేక 600 కోట్ల సంవత్సరాలు ఉద్భవించింది భూమి అనేదే, దాని గురించి ఆలోచించాలి తప్ప, దాన్ని అవివేకంగా చూడాలి తప్ప, దేవుడు 6 దినాల్లో భూమిని సృష్టించాడు అని చెప్పుట్లో ఎక్కడ అది అర్ధరహితమైనది కాదు, అది మనకు అగోచరమైంది కూడా కాదు. దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు, దేవుడు మహత్కార్యాలు చేయగలిగిన వాడు. సో క్రియేషన్ అనేది దేవుని సృష్టిలో మనం గమనించే విషయాలు ఇవి. ఎక్కడ కూడా దేవుడు సృష్టించి భూమిని వదిలిపెట్టేశాడు, భూమి ఎట్లా మారింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. దేవుడు సృష్టించవలసిన వాటిని సంపూర్తిగా సృష్టించాడు, సంపూర్తిగా సృష్టించాడు. ఆయన సంపూర్తి చేశాడని రాయబడింది కదా మొదటి అధ్యాయంలో. తన సృష్టిని సంపూర్తి చేశాడు ఆయన. ఆ మాట జీవ పరిణామం కొట్టివేయబడటానికి ఖచ్చితమైన ఆధారం. ఈ మాటలు ఖచ్చితంగా ఈ హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పాలి. సృష్టి క్రమం గురించి హేతు అడిగే వారికి సమాధానం చెప్పడానికి ఈ మాటలు మనకు సహాయపడును గాక. ప్రార్థన.